ప్రభువునందు ప్రియమైన స్నేహితులారా, సహోదర సహోదరీలారా, మీకు యేసు క్రీస్తు నామమున వందనములు. ప్రియులారా, దేవుని కృప మన మీద నిలిచి ఉన్నందున మనము మన జీవితములో మరి ఒక నూతన దినమును చూచి ఆనందించే భాగ్యము ప్రభువు మనకు ఇచ్చినందుకు మనము ప్రభువుకు కృతజ్ఞతలు చెల్లించ బద్ధులమై ఉన్నాము. మంచిది ప్రియులారా, మనము దేవుని గ్రంథములో నుండి పాత నిబంధనలో యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలు కలిసి ఉన్నాయి. అందులో ఒక మాట మనము చదువుకుందాం. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. ప్రియులారా, యెషయా గ్రంథము 41వ అధ్యాయము 9-10 వచనాలలో మనము ఒక చక్కని మాటను మనము చదువుకున్నాము. అదేమిటి అంటే, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. భయపడకము అని దేవుడు అభయమునిచ్చే మాట పలుకుతూ ఉన్నాడు. ఇది సమస్తమును సృష్టించిన, సమస్తమును కలుగ చేసిన, సమస్తమునకు అధికారి అయ్యున్న దేవునికి సాధ్యమైన మాట. ఆయన మాత్రమే పలుకుటకు శక్తిమంతుడు. ఎందుకంటే ఆయన సర్వశక్తి సంపన్నుడు. ఆయన ఆనాటి ఇశ్రాయేలీయులకు భయపడకము అంటున్నాడు. క్రొత్త నిబంధన కాలములో కూడా శిష్యులకు కానీ, దేవుని సంఘమునకు కానీ, పరిశుద్ధులకు కానీ, అనేకులకు ఆయన భయపడకము, భయపడకము, భయపడకము. ఎంత చక్కని మాట ప్రియులారా, ఎంత చక్కని మాట. భయపడకము అనే పదము దేవుని గ్రంథములో ఇంచుమించు 365 సార్లు వ్రాయబడి ఉన్నది అని బైబిల్ పండితుల, భక్తులు జ్ఞాపకము చేసిన మాట. అంటే సంవత్సరమునకు 365 రోజులు అయితే ప్రతి దినము కూడా మన ప్రభు మనకిస్తున్న అభయము భయపడకము. ప్రియమైన సోదరుడా, సోదరి, నీ భవిష్యత్తును నీవు ఎరుగక భయపడుచున్నావా? నీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి భయపడుచున్నావా? నీవు కృంగిన స్థితిలో ఉండగా, లేవలేని స్థితిలో ఉండగా, నిస్సహాయ స్థితిలో ఉండగా
ఇక నా జీవితం ఏమవుతుందో అని భయపడుచున్నావా? కష్టపడి చదివిన తరువాత ప్రతిఫలముగా ఉద్యోగము రాలేదు అని భయపడుతున్నావా? నువ్వు చేస్తున్న వ్యాపారములో లాభాలు అంతంత మాత్రమే కనిపించినా నీ కష్టానికి తగ్గట్టుగా అనుకున్న లాభాలు రావడం లేదు, క్రమక్రమంగా నష్టములో కూరిపోతున్నాను అని భయపడుతున్నావా? అలాగైతే ఈ మాట నీ కొరకే ప్రియులారా, భయపడవద్దు, భయపడవద్దు. నీ సమస్యలు, నీ ఇరుకులు, నీ ఇబ్బందులు, నీకున్న ప్రతి పరిస్థితులు కూడా నీవు ఆ ప్రభు ఎదుట నీవు ఉంచుము. ఆయన ఎదుట నీవు నీ ప్రతి పరిస్థితులు, ఇరుకులు, ఇబ్బందులు, కష్టాలు, వ్యాధులు, బాధలు, ఆర్థిక ఇబ్బందులు, కృంగిపోతున్న పరిస్థితులు, ప్రతి పరిస్థితులు కూడా ఆయన సన్నిధిలో, ఆయన పాదముల చెంత నీవు పరచి ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండుము. ప్రభువు ఆయన సమయములో నీకు తప్పక జవాబునిచ్చును. నీకు సమాజములో ఒక గుర్తింపును ఆయనే ఇచ్చును. కృంగిపోతున్న నిన్ను ఆయనే లేవనెత్తును. ఆర్థిక ఇబ్బందులలోనున్న నిన్ను ఆయనే కనికరించి నీవు అనేకులకు సహాయము చేసే స్థితికి ఆయన నిన్ను తీసుకొని వచ్చును. సహోదరుడా, సహోదరి, కలవరపడవద్దు, కృంగిపోవద్దు, నిరుత్సాహపడవద్దు. యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము. ఆయన నీవు గురిగా పెట్టుకొనుము. ఆయన మీద నమ్మకముంచుము. ఆయన మీద నిరీక్షణ పెట్టుకొనుము. ఆయన నిన్ను ధైర్యపరచును. మనుష్యులను చూచి, పరిస్థితులను చూచి భయపడవద్దు, భయపడవద్దు. అదిగో సర్వశక్తి సంపన్నుడైన మన ప్రభువే, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, నేను నిన్ను బలపరతును. మన ప్రభు మనకు తండ్రి అయి ఉన్నాడు. ఆయన మనకు కాపరిగా ఉన్నాడు. ఆయన మనకు యజమానుడుగా ఉన్నాడు. ఆయన మనకు నాయకుడుగా ఉన్నాడు. ఆయన మనకు పోషకుడుగా ఉన్నాడు. ఆయన వైపు చూచి విశ్వాసముతో ముందుకు వెళ్ళుదాము. ప్రభు ప్రతి మార్గమును కూడా సరళము చేసి విజయమునిచ్చును. అట్టి కృపలోనికి ప్రభు నిన్ను, నన్ను, మనలను నడిపించునుగాక. తలలు వంచండి. పరిశుద్ధుడవైన మా తండ్రి, మీకు స్తోత్రములు. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో మీరు భయమును పోగొట్టి ధైర్యముతో మీరు నింపుమని, ఆదరణ దయచేయమని, సఫలమును దయచేయమని యేసు క్రీస్తు ప్రభు సర్వశక్తిగల నామములో ప్రార్థన చేయుచు నిరీక్షణతో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుని కృప మీకు తోడై ఉండునుగాక. అందరికీ ప్రేమ వందనములు.